రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీపకు సంబంధించిన సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా దర్శన్ వినియోగించిన లోఫర్ షూస్ ని ఆయన భార్య విజయలక్ష్మి ఫ్లాట్ వద్ద గుర్తించారు. వీటినే హత్య సమయంలో అతడు వినియోగించాడు. వీటి రికవరీతో కేసులో కీలకమైన ఆధారాలను పోలీసులు దక్కించుకున్నట్టయింది. మర్డర్ తర్వాతి రోజు జూన్ 9 తెల్లవారుజామున రేణుకాస్వామి మృతదేహాన్ని పడేసి హోస్కెరహల్లిలోని భార్య విజయలక్ష్మి ఫ్లాట్కు దర్శన్ చేరుకున్నాడు. అక్కడి నుంచి మైసూర్ బయలుదేరే ముందు ఇంట్లో పూజలు చేశాడు. ఈ నేపథ్యంలో ఆమెకు కూడా పోలీసులు సమన్లు జారీ చేసి 5 గంటల పాటు విచారించారు. అంతేకాదు, దర్శన్ వాడిన షూస్ను ఎవరైనా కడిగారేమోనని అడిగి తెలుసుకున్నారు. ఈ మర్డర్ తర్వాత కొన్ని దుస్తులు, ఫుట్వేర్ను దర్శన్ కాస్ట్యూమ్ అసిస్టెంట్ రాజు తెచ్చి విజయలక్ష్మికి ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఆమెను సాక్షిగా పోలీసులు భావించే అవకాశాలున్నాయి. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ ఫ్యాన్ క్లబ్లోని వారు కీలక పాత్ర పోషించడంతో ఇప్పుడు పోలీసుల కన్ను వారిపై పడింది. రాష్ట్ర వ్యాప్తంగా దర్శన్ ఫ్యాన్ క్లబ్ కార్యకలాపాలపై పోలీసులు దృష్టి సారించారు. వీరందరికీ దర్శన్తో పాటు అతడి దర్శక నిర్మాతల నుంచి పెద్ద ఎత్తున డబ్బు అందుతున్నట్లు గుర్తించారు. రేణుకాస్వామి జీవించి ఉండగానే నిందితులు నరకాన్ని చూపించారు. అతనితో బలవంతంగా మాంసాన్ని తినిపించడం, విద్యుత్ షాక్ కొట్టించడం, మర్మావయాలు పూర్తిగా దెబ్బతినేలా కొట్టి హింసించారు. ఆయన సెల్ ఫోనును నిందితులు ఓ మురుగు కాల్వలో పడేశారు. అది దొరికితే మరికొన్ని కీలక వివరాలు బయటపడే అవకాశాలున్నాయి. దర్శన్ పై పలువురు ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దర్శన్ అభిమానులు తనను బెదిరిస్తున్నారని, అశ్లీల సందేశాలు పంపిస్తున్నారని నట, దర్శకుడు ప్రథమ్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తనకు ప్రాణహాని తలపెడతానని అందరి ముందు ఆయన బెదిరించాడని రాబర్ట్ చిత్ర నిర్మాత ఉమాపతి తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులకు పాల్పడుతున్న దర్శన్ అభిమానులపైన కేసులు నమోదు చేసి విచారణ చేపడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రేణుకాస్వామి హత్య కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్న కుమార్ను మార్చాలని ఎటువంటి ఒత్తిళ్లు రాలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా వదంతులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 118 మంది సాక్షులను విచారించారు. మర్డర్ కేసులో తన పేరు నమోదు కాకుండా ప్రదూష్ అనే నిందితుడికి దర్శన్ ఇచ్చిన 30 లక్షల నగదును గిరినగర్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.